వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫినిటీ మ్యాథ్స్. సెట్ బిల్డర్ ఫామ్లో సెట్ బిల్డర్ ఫామ్ రాద్దామండి. సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ని మనం రాయమని చెప్పారు. సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ 2n తీసుకోవాలి. వీటిని సెట్ బిల్డర్ ఫామ్లో రాసేటప్పుడు కర్లీ బ్రాకెట్ చేయాలి. అంటే సింబల్గా ఎక్స్ కానీ వై కానీ ఆర్ కానీ తీసుకుంటాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n అంటే ఇక్కడ ఏంటిది n ఈజ్ ఈక్వల్ టు న్యాచురల్ నెంబర్స్ కదా, స్మాల్ n బిలాంగ్స్ టు n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 2 3 ఆల్ కౌంటింగ్ నెంబర్స్. n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకో 2 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. n ఈజ్ ఈక్వల్ 2 తీసుకుంటే 4, n ఈజ్ ఈక్వల్ 3 తీసుకుంటే 6, 8, 2 4 6 8 అట్ ఆల్ ఈవెన్ నెంబర్స్ని మనం 2nతో మెన్షన్ చేసినాం. ఇలా n బిలాంగ్స్ టు n ఇలా రాసేదాన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 మల్టిపుల్స్ రాయమని అడిగారు అనుకోండి. మల్టిపుల్స్ ఆఫ్ సెట్ బిల్డర్ ఫామ్ 3 మల్టిపుల్స్ అండ్ లెస్ దాన్ 13 వరకు రాయమని చెప్పారు. సెట్ ఆఫ్ 3 మల్టిపుల్స్. 3 మల్టిపుల్స్ అంటే 3 1 3 3 2 6 3 మల్టిపుల్స్ లెస్ దాన్ 13 దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాయమన్నారు అనుకోండి. మనకి 3 టేబుల్స్ ఏంటి, 3 1 3 3 2 6 3 6 9 3 1 3 3 2 6 3 3 9 3 4 12 అంటే 12 వరకే. 3 5 15 రాయకూడదు. అంటే దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి అంటే కర్లీ బ్రాకెట్ వేయాలి. ఎక్స్ సచ్ దట్ ఈ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్స్ ఆఫ్ 3 అండ్ లెస్ దాన్ 13 ఇలా రాసుకోవాలి. ఇలా మెన్షన్ అనేది ఒక సింబల్గా చూపించేదాన్ని సెట్ బిల్డర్ ఫామ్ అంటారు. అలా కాకుండా ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మనము రోస్టర్ ఫామ్లో రాయాలంటే 3 మల్టిపుల్స్ రాయాలనుకుంటే 3, 6, 9, 12 అని ఇలా రాసేసి ఇలా బ్రాకెట్ పెడతాం. దీన్ని రోస్టర్ ఫామ్ అంటారు. అలా కాకుండా సింబల్తో మెన్షన్ చేసేదాన్ని సెట్ బిల్డర్ ఫామ్ అంటారు.